హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతోమందికి చాలా ఇష్టంగా తినే ఈ ఫలోదాని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం సన్నని సేమియాని అయితే తీసుకోవాలి. ఒక బౌల్లోకి కొద్దిగా సేమియాని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మనం ఒక స్పూన్తో కొద్దిగా కలుపుకోవాలి, లేదంటే ఒకే దగ్గర ముద్దగా ఉండిపోతుంది. ఒకసారి విడివిడిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ సన్నని సేమియాని తీసుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనం చూసుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉడికిందా లేదా అనేసి ఒక స్పూన్తో తీసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఇలా మెదిపితే ఉడికిపోయిందండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కూలింగ్ వాటర్ని అయితే కొద్దిగా తీసుకోవాలి. ఈ కూలింగ్ వాటర్లోకి మనం ఉడకబెట్టుకున్న సేమియాని అయితే తీసుకొని అందులో వేసుకోవాలి. మనం దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకొని కొద్దిగా సబ్జాలను అయితే వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్లో కల్లా నానిపోతాయి మనకి. ఇప్పుడు వీటిని ఫలోదాని ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాం కదండి కావాల్సినవన్నీ. ఇప్పుడు ఒక 2 గ్లాసులు తీసుకొని మనం ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, సేమియాని తీసుకొని 2 గ్లాసుల్లో కూడా కొద్ది కొద్దిగా సేమియాని అయితే వేసుకోవాలి. అలాగే సేమియా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జాలను కూడా కొద్ది కొద్దిగా ఒక స్పూన్ వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బాదం పాలను అయితే వేసుకోవాలి. దీంట్లో మనం రోజ్ సిరప్నైనా వేసుకోవచ్చు మీకు నచ్చితే. ఈ బాదం పాలు ఏంటంటే మనం రెడీమేడ్గా దొరుకుతుంది కదండి బాదం పౌడరు, మనం పాలల్లో చల్లని పాలల్లో మనం కలుపుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా సేమియాని మరి కొంచెం వేసుకోవాలి. అలాగే మరికొద్దిగా సబ్జాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మనం కొద్దిగా మళ్ళీ బాదం మిల్క్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో వీటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా ఐస్ క్రీమ్ని ఇందులో వేసుకోవాలి. ఇదైతే నేను బయట తీసుకున్న ఐస్ క్రీమ్ని అయితే వేసుకున్నాను. ఇక్కడ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని తీసుకోవచ్చు. నేనైతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితో మనం గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే టూటీ ఫ్రూటీ అండ్ జీడిపప్పుతో కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో జెల్లీస్ కానీ కిస్మిస్ కానీ మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇందులో వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది జెల్లీస్ అన్నీ ఇంకా వేసుకున్నప్పుడు. ఇంతేనండి, మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతమందికి ఈ ఫలోదా అంటే ఇష్టమో తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.